ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని చేస్తున్న కామెంట్స్ ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో నువ్వు 76 ఏళ్ల ముసలోడివి ఎంతకాలం బతుకుతావంటూ చంద్రబాబు నాయుడు గారి మీద పేర్ని నాని కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూసుకుంటే పేర్ని నాని రోజుకో కామెంట్స్ చేస్తూ ఒక తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు. సో మొన్న చూసుకుంటే కనుక రప్ప డైలాగులు ఏంటి, చీకటి పడంగానే కన్ను కొట్టంగానే అక్కడ నరికి పడేయాలంటూ కూడా కొన్ని డైలాగ్స్. సో ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 70 ఏళ్ళ ముసలోడివి నువ్వు ఎంతకాలం బతుకుతావు, జగన్ని ఓడించగలవా అండ్ నువ్వు ఓడించగలవా, నీ కొడుకు ఓడించగలవా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే రోజు రోజుకి వీళ్ళకి తిన్న తరక్క కొవ్వు ఎక్కువై మాట్లాడుతున్నారు. ఇప్పుడు పేరుని నాని కావచ్చు, మళ్ళీ కొడాలి నాని వస్తాట. ఇప్పుడు ఆరోగ్యం ఒక 2-3 నెలల్లో సరైపోతుందిట. అబద్ధాల మీద బతికే వీళ్ళు వచ్చి ఏం చేస్తాడు, చెడ్డీ మీద నడిపిస్తావా అని అడుగుతున్నాడు. నీకు సరదాగా ఉంటే ఆ పని కూడా చేస్తారు, ఏం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు నీకు అంత దమ్ముంటే నువ్వు ఇవాళ ఏం అడగాలి, మీ కొడాలి నాని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నెగ్గితే అంటే ఇంత మర్యాదగా నేను చెప్తున్నావు, ఆయన చెప్పలా, నేను ఆయన బూట్లు తుడుస్తా అన్నాడు. ముందు బూట్లు తుడిపించు, తర్వాత చెడ్డీ మీద నడిపిస్తారా లేకపోతే బట్టలు లేకుండా నడిపిస్తారా అప్పుడు చూడొచ్చు. అంటే మీకు చాలా సరదా కదా, బట్టలు ఓడదీసి కొట్టడాలు ఇవన్నీ మీ డైలాగ్స్, ఇవన్నీ కూడా మా డైలాగ్స్ కాదు, అంతకంటే కూటమి వాళ్ళ డైలాగ్స్ అంతకంట కదా. ఎవరికి అంత సరదా కూడా లేదు. ఈ దరిద్రం శరీరాలన్నీ చూసి ఆనందపడడానికి ఎవరికి అంతకంటే దుర్భరం ఇంకోటి లేదు. కాబట్టి అంటే ఇవాళ పేరుని నాని నేను ఏవి అనలేదు, చీకట్లో నరకం అని ఎందుకు చెప్తాను, ఇప్పుడు డైరెక్ట్గా పగలే నరకం అంటాను అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా నరకం అని చెప్తున్నాను, ఏదైనా నరకం అని చెప్తున్నాడు. అంటే చీకట్లో కన్ను కొట్టినా కూడా మీరు నరికేయాలి, అంటే ఇవాళ పగలు నరికేయాలి మీరు. అంటే మీకు ఈ నరకడాలు చంపడాలు ఏంటి, మేము పరిపాలిస్తాం మంచిగా, మేము ఇంత మంచి పనులు చేసాం, ఒక మంచి పని చూపించండి. అంటే మీ దగ్గర ఏం చేశారో ఆధారాలు లేవు. ఇవాళ నువ్వేమో బియ్యం మింగేశావు, మరి అన్ని బస్తాల బియ్యం ఎలా మింగావో నీకే తెలియాలి. తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళేమో నోర్లు పడేసుకుని బూతులు మాట్లాడి తర్వాత మహిళలు రెచ్చగొట్టి, మీకు గుర్తుందా ఎస్సీ మహిళని కొంచెం ఇబ్బంది పెట్టాడు అక్కడ ఒకసారి. ఓకే, అదొకటి అయింది. తర్వాత కొన్ని ఎకరాలేవో కొన్ని భూములు అతను ఆక్రమించుకున్నాడు. ఇలాగ ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కటి ఉంది. వల్లభనేని వంశీ అవి చూసాం కదా మనం, ఆ సర్టిఫికెట్స్ అవి ఏం చేశాడో, అది కాకుండా అసెంబ్లీలో ఏం మాట్లాడాడు. తర్వాత ఎవరు రోజా గారు ఆ 101 కోట్ల ఎంత ఆడుదాం ఆంధ్ర 118 కోట్ల ఎంతో, అదొకటి ఆవిడ. తర్వాత రజనీ గారు ఆ స్టోన్ క్రషరు, ఈ మధ్యన రజనీ గారు కనిపించట్లేదు, ఏమైపోయారో మరి. మొన్న ఆ రోజు మీకు గుర్తుందా, ఒక సభలో ఆవిడ నిల్చోటానికి స్థలం దొరకలేదు, ఆవిడకి చాలా ఇబ్బంది పడిపోయింది. అది ఎవడు పట్టించుకోలే. వైసీపీలో ఒక్కడు కూడా ఆవిడకి ఇలా దడిలా నిలబడి ఎవడు హెల్ప్ చేయలేదండి. ఆవిడ పాప నిల్చోడానికి ప్లేస్ లేక, అంటే మనం పాపం అనాలి, మహిళ కాబట్టి ఇబ్బంది పడ్డారు కాబట్టి, ఏ పార్టీ వాళ్ళైతే ఏంటి, ఆ రోజు ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కడు గమనించలేదండి. ఆ పక్కనే అంబటి రాంబాబు ఉన్నారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని పట్టించుకుంటున్నారు తప్ప అక్కడ మన పార్టీ మహిళకి ఇబ్బంది కలిగింది అనేది ఒక్కడికి కూడా దృష్టి లేదు. అంటే అప్పుడు కూడా ఈవిడికి బుద్ధి రావాలిగా, మనం ఇలాంటి పార్టీలో ఉన్నామేంటి, మనం తప్పు చేసామని, అది లేదు. అలాగే మీరు ఎవరిని తీసుకున్నా ఇదే. ఇప్పుడు పేరుని నానికి ఏంటంటే తిన్నది అరగట్లా, ఏం చేయాలి, ఏదో ఒక గందరగోళం చేయాలి. కూటమి ప్రభుత్వం మంచి చేసింది, మంచి చేస్తోంది, పరిశ్రమలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు పనులు చేస్తున్నారు, రోజుకి 18 గంటలు పనిచేస్తాడు ఆయన. ఇవాళ లోకేష్కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మీకు తల్లికి వందనం ఇచ్చేసారు, మన 12 మంది పిల్లలకి ఇచ్చారు, మీకు గుర్తుంటే, ఒక కుటుంబానికి. సో మీరు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి ఒకటిలో 13,000 ఇచ్చారు. సరే మీ సిస్టమే ఫాలో అయితే అదిగో మీరు 2,000 కట్ చేశారంటాడు. నీకు 2,000 కట్ చేసినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారుగా కదా. అంటే మీకు 1,56,000 వచ్చినట్టు కదా. ఇప్పుడు ఒక కుటుంబానికి ఎంతమంది మహిళలు ఆనందపడుతున్నారు. ఇప్పుడు నేను అందరి పిల్లల్ని చదివించుకోగలను, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మగపిల్లాడి కోసం, అంటే మగపిల్లాడికే ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు చదువు విషయంలో అందరికీ ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. మరి ఇంకేంటి, ఇవాళ ఏంటంటే పేరుని నానికి చంద్రబాబు నాయుడు గారు పని చేయటం, ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నారు. ఓకే, ఎందుకని సింగపూర్ రాజధాని ఎట్లా, ఇప్పుడు అమరావతి రాజధానిని కట్టాలి కదా. సో సింగపూర్ మోడల్లో ఎలా చేయాలి, తర్వాత అక్కడ అసలు వాళ్ళు ఉద్యానవనాలు ఎలా పెంచారు, రాజధాని నిర్మాణం ఎలా జరిగింది, ఈ అంశం మీద ఇవాళ కొంతమంది వెళ్తున్నారు. కన్నబాబు గారు కూడా వెళ్తున్నట్టున్నారు, కూడా కొంతమంది మంత్రులు కూడా వెళ్తున్నారు. సో ఇవన్నీ చూసి, సో ఇప్పుడు అమరావతి రెడీ అయిపోతుంది, పోలవరం రెడీ అయిపోతుంది,
బాబు గారే మళ్ళా వచ్చేస్తారు. ఉమ్, అందుకనే మీరు ఈ మధ్యన గమనిస్తే కనుకైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ వార్తల్లోకి లాగుతున్నారు. ఎందుకంటే పవన్ ని ఉమ్, ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఎంతసేపు నువ్వు ఇండివిజువల్ గా ఎదగవా, ఉమ్, నువ్వు బాబు గారి మీద ఆధారపడతావా, ఉమ్, అలా అంటే ఆయన ఏమైనా భయపడిపోయి ఆ బాబా కరెక్టే కదా నేను విడిగా వెళ్ళిపోతాను అంటాడు ఆయన. ఉమ్, ఉమ్, ఆయన ఏం అనరు. ఆయన మెంటల్ గా ఉమ్, ఈజ్ వెరీ మచ్ అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఆయన. ఉమ్, ఇంకో 10-15 ఏళ్ళు బాబు గారే, ఉమ్, ఇంకో 10-15 ఏళ్ళు కూటమి అని. ఉమ్, అందుకని ఆయన ఇండివిజువల్ గా వెళ్ళరు. ఉమ్, అంటే వీళ్ళు ఎవరు ఎన్ని పథకాలు వేసినా ఎవరు ఎన్ని చెప్పినా కూడా జరగదు. ఉమ్, ఇవాళ ఏమంటున్నాడు, నువ్వు 76 ఏళ్ళు వచ్చాయి నీకు, ఉమ్, ఇంకా ఎంతకాలం బతుకుతావు, చచ్చిపోవా అని అడుగుతున్నాడండి. ఉమ్, అంటే వీళ్ళు మీరు గమనించారా, ఉమ్, వీళ్ళు చావు మీదే దృష్టి పెట్టారు. ఉమ్, అంటే రేపొద్దున్న ఒకవేళ వీళ్ళు పొరపాటున వస్తే రారు ఉమ్, అంటే ముందు అందరినీ వేసేస్తారనమాట, పరిపాలన చెయ్యరు. అదే ముందు మీకు కూటమిలో ఉండే ఫస్ట్ తెలుగుదేశంలో ఉండే వాళ్ళని నరికేస్తారు వీళ్ళు, ఉమ్, తర్వాత జనసేన వాళ్ళని నరికేస్తారు, బీజేపీ జోలికి వెళ్ళరు. ఉమ్, ఉమ్, మీకు అది కూడా రాసిస్తాను. ఓకే కాబట్టి చంపేయడం మీద ఉన్న శ్రద్ధ వీళ్ళకి. ఉమ్, అందుకే ఇవాళ బాబు గారిని నువ్వు 76 ఏళ్ల ముసలాడివి ఇంకా ఎంతకాలం బతుకుతావు అని అడుగుతున్నాడు. ఉమ్, నువ్వు జగన్ని భూస్థాపితం చేస్తావా? కరెక్ట్గా పదాలు మీరు విన్నారంటే 76 ఏళ్ల ముసలాడివి నువ్వు ఎంతకాలం బతుకుతావు, 50 ఏళ్ల జగన్ని భూస్థాపితం చేస్తావా, అది నీ తరమా, ఉమ్, నీ కొడుకు తరమా అని ఉమ్. ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాడు ఈయన. ఉమ్, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి చంపుతానని అనలేదే మీలాగా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇప్పుడు ఎవడు తప్పు చేస్తే ఉమ్, తప్పులు రుజువైతే వాడు జైలుకి వెళ్తాడు, మీకెందుకని తొలికిపాటు. అవును ఇప్పుడు భూస్థాపితం అంటే ఏంటి, పార్టీ పరంగా రాజకీయాల పరంగా ఉమ్, జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అవుతాడు అంతవరకే. ఉమ్, కాబట్టి ఇవాళ మనం పేర్ని నాని నిలదీస్తున్నామండి. ఉమ్, పేర్ని నాని నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజు ఉమ్, చంద్రబాబు నాయుడు గారితో సమానంగా పనిచేయమనండి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారితో కూడా తిరగమనండి ఒక్కరోజు ఉమ్, అలసిపోకుండా. ఉమ్. అండ్ ఇంకొకటి మేడం, కొడాలి నాని ఏదైతే అన్నారో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బూట్ పాలిష్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరే పడుంటాను అన్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడమే కాదు అభివృద్ధి పనులు చేస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట అంటే నిలబెట్టుకుంటారంటారా? మీరు ఇలాంటి పాడు మాటలు అడగకూడదు. ఉమ్, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడాలు, మడమ తిప్పం అండాలు, మాట తప్పం అండాలు అవన్నీ ఊరికే చెప్తారు ఎవరు, Okay. వైసీపీ వాళ్ళు. ఓకే, మీకు అలా అనుకుంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలిగా. అవును, అవును. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకో 30 ఏళ్ళు అనుకుని వాళ్ళు వాగ్దానాలు చేసేసారు, వాళ్ళు ఛాలెంజ్లు విసిరేశారు. ఉమ్, ఇవాళ పేర్ని నాని ఛాలెంజ్ విసిరాడు కదా, ఉమ్, మనం కూడా పేర్ని నానికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఉమ్, ఒక రోజు చంద్రబాబు నాయుడు గారితో సమానంగా పనిచేయమనండి, ఉమ్, దమ్ము ధైర్యం ఉంటే. ఉమ్, ఎవరు, జగన్మోహన్ రెడ్డిని. ఉమ్, పేర్ని నానికి అసలు చెప్పే ధైర్యం ఉందా? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు, సార్ ఉమ్, నేను ఇట్లా ఛాలెంజ్ విసిరానండి, ఉమ్, మీరు నా కోసం ఒక్క రోజు పని చేయండి అంటే ఉమ్. ఏమంటాడు? ఒక్క ఉమ్. తన్ను తంతాడు, వదిలిపోతుంది. అండ్ ఇంకొకటి, ఇన్ని అక్రమాలు చేస్తున్నారు, మీడియా మీద దాడులు చేస్తున్నారు, మీడియా మీద అరుస్తున్నారు, ఎగురుతున్నారు, అండ్ అలాగే సినిమా చూపిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని 2029లో మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి అంటున్నారు మేడం వీళ్ళు? వాళ్ళకి అసలు ఏ మొహం అని అడగక్కర్లేదు మీకు, వాళ్ళు మొహాలు మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక ముఖం అయితే, అంటే నిజాయితీ గల మొహం అయితే ఒక మొహమే ఉంటుంది. ఉమ్, వీళ్ళు రోజుకో మొహం రోజుకో మాట, ఉమ్, కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ప్రజలకు తెలుసు కదా. ఉమ్, ఇప్పుడు ప్రజలు మొన్న ఎంత తెలివిగా ఏం చేశారండి, ఉమ్, ఉమ్, 134 సీట్లు సాలిడ్ గా తెలుగుదేశానికి ఇచ్చారు, అవును, అవునా? ఉమ్, మొత్తం 164 ఇచ్చారు. ఉమ్, జనసేనకి 21 ఇచ్చారు, ఉమ్, అంటే 100% ఇచ్చేశారు. బీజేపీకి ఇచ్చారు. ఉమ్, కాబట్టి వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎన్ని వాగినా ఏం చేసినా ఉమ్, వాళ్ళు ఏమీ బాధపడరు, భయపడరు ప్రజలు. ఓకే. కాబట్టి ఇవాళ ఎవడైతే ఛాలెంజ్ చేశాడో పేర్ని నాని, ఉమ్, పేర్ని నానికి మనం ఛాలెంజ్ చేస్తున్నాము. ఉమ్, నీకు దమ్ముంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ముందు నిల్చుని, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇలా ఛాలెంజ్ చేశాను, ఉమ్, మీరు ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారితో తిరగండి ఉమ్. ప్లీజ్ అని అడగమనండి. ఉమ్, నెక్స్ట్ పేర్ని నాని ఎక్కడ ఉంటాడో మనం చూద్దాం. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.